హాయ్ అందరికీ, అంత మంచిదేనా? మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈరోజు అయితే మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. ఈ వ్లాగ్ అంతా కూడా మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. మాకు ఇంటి నుంచి అక్కడికి రీచ్ అవ్వడానికి అయితే ఒక 20-25 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం పదండి. అమ్మయ్య, చాలా ఫాస్ట్గా అయితే ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మ్యాక్సిమం సౌదీలో ఉండే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కింగ్ అబ్దుల్లాజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ ఇతిరా. సౌదీ అరేబియాలోనే ఫేమస్ మ్యూజియం. సౌదీలో విజిట్ చేయాలి అని అనుకునే ప్లేస్లలో టాప్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఫస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇంకా మేమైతే కార్ అయితే పార్క్ చేసేసాము. వెనక వైపు అంతా కూడా కార్ పార్కింగ్ అయితే ఉంది. సో అసలుకి ఇక్కడికి ఇతిరాకి ఎందుకు వచ్చామంటే జపాన్ కల్చరల్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడైతే జరుగుతున్నాయి. అవి చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4:30 to 10 PM వరకు అయితే ఉంటుంది. సో మనం ఎలాంటి బుకింగ్స్ అలాంటి ఏం చేసుకోని అవసరం లేదనమాట, డైరెక్ట్ వచ్చేయచ్చు. ఇది వచ్చేసి ఈ వీడియో నేను ఎప్పుడో ఇంతకు ముందే పోస్ట్ చేయాల్సింది, కాకపోతే నేనే ఈ ఫెస్టివల్ చూడడానికైతే చాలా లేట్గా వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా వీడియోని అయితే లేట్గానే పోస్ట్ చేసేస్తున్నా. ఇదైతే January 23 నుండి February 8 వరకు అయితే ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి అనమాట. ఇక్కడ మనం జపాన్ కల్చర్ గురించి అయితే లైవ్గా చూడొచ్చు. మనం సౌదీలోనే ఉన్నామా లేకపోతే రియల్గా జపాన్కి వెళ్ళామా అనిపించే విధంగా అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు లైవ్గా చూసే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్న విధంగా అయితే వర్క్ షాప్స్ పెట్టారు, ఇంకా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పెట్టారు, ఫిల్మ్ స్క్రీనింగ్ పెట్టారు, పిల్లలకు మ్యూజియం ఉంది, ఇంకా చాలా వరకు కొన్ని ఎడ్యుకేషనల్ వర్క్ షాప్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ ఫెస్టివల్ అనేది ఒక్కరోజు జరిగింది కాదు, దాదాపు 15 రోజుల పాటు అయితే ఈ ఫెస్టివల్ అయితే జరిగింది. వెల్కమ్ టు ఇతిరా దగ్గరికి అయితే వచ్చేసాము. ముందంతా కూడా జపనీస్ లైట్లు అయితే పెట్టారు. ఇంకా మనమైతే ఇప్పుడైతే జపాన్లోకి వెళ్తున్నాం అనమాట. జపాన్ అంతా కూడా ఒక రౌండ్ అయితే వేసేసేద్దాం. Again. Wow. That's it. Focus on this. It's coming. వావ్, చూసారు కదా ఎంత బాగుందో ఈ గేమ్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. నిజంగా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ గేమ్ నేమ్ వచ్చేసి జపాన్ యొక్క ఫేమస్ గేము కండమా అంటారంట. ఈ గేమ్ అయితే మెయిన్ గోల్ వచ్చేసి ఫోకస్ ఉండాలి మనకు. ఆ బాల్ని కరెక్ట్గా దానిపైన ఏంటంటే కూర్చోబెట్టేసేయాలి. ఆ విధంగా అయితే పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారు. బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. సో ఫస్ట్ ఎంట్రన్స్లో రాగానే ఈ విధంగా అయితే వీళ్ళు ఇక్కడ ఇది పెట్టారు. అలాగే ఇంకా ఇక్కడైతే వాళ్ళు చేతితో ఏ విధంగా బొమ్మలని, అంటే మనం కీ చైన్గా పెట్టుకుంటాం కదా, అలాంటి టాయ్స్ని కానీ, కొన్ని జడకు పెట్టుకునే క్లిప్స్ కానీ, హ్యాండ్కి వేసుకునే కొన్ని బ్రాస్లెట్స్ కానీ అలాంటివి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవైతే. ఇక్కడైతే ఆయన మనకి ఏ థ్రెడ్తో కావాలి అంటే ఆ థ్రెడ్ తోటి తనైతే అల్లి ఇస్తాడంట.
సో ఇక్కడ కొన్ని అయితే ఎగ్జాంపుల్గా కొన్ని అల్లి అక్కడైతే పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. బటర్ఫ్లైని అల్లాడు, మొత్తం థ్రెడ్దే అదంతా కూడా. క్లిప్ అనమాట, అది హెయిర్ పెట్టుకుంటే క్లిప్. ఇలాంటి క్యూట్ ఏంటంటే మనం ఏదైనా బ్యాగ్ పెట్టుకుంటాము, కీ చైన్గా యూజ్ చేసుకుంటాము, దేనికో ఒక దానికి యూజ్ చేసుకుంటాం కదా. చాలా ముద్దుగా ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్ థ్రెడ్ చెప్తే వాళ్ళు దాంతో అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇవైతే మనం కళ్ళ జోడికి కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. కళ్ళ జోడికి ఇలా వేసుకొని అది మెడలో వేసుకున్నట్టుగా ఉంటుంది. అల్లిన థ్రెడ్స్ కూడా అక్కడ పెట్టారనమాట. ఇక్కడైతే ఈయన ఎలా అల్లుతున్నాడు అనేది నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఎంత బాగా అల్లుతున్నాడో. ఆ థ్రెడ్ తీసి ఇటేస్తున్నాడు, ఈ థ్రెడ్ తీసి అటేస్తున్నాడు. అంటే ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్కటి వెయిట్, కింద అయితే వెయిట్ లాగా కట్టారనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చే టైంలో అయితే థ్రెడ్స్ అన్నీ కూడా కలిసిపోకుండా దానికి సపరేట్ పెట్టుకోవడానికి మధ్యలో ఒక కర్రను కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, తినైతే ఇక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తుంది. అంటే జపనీస్ ఫ్యాబ్రిక్స్, వీటితోటి వీళ్ళు బ్యాగ్స్ తయారు చేస్తారంట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే తిన దగ్గర ఉన్నాయి. అంటే మనం కొనుక్కోవచ్చు నచ్చినవి. సో దీంతో బ్యాగ్ ఎలా తయారు చేస్తారనేది కూడా తనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు చెప్తుంది ఈ ఫ్యాబ్రిక్స్ తోటి అయితే బ్యాగ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చని. తను మనకు ముందుగా ఒక 2 రింగ్స్ చూపించింది కదా, ఆ 2 రింగ్స్ పెట్టేసి అయితే వీళ్ళైతే ఈ ఫ్యాబ్రిక్ తోటి ఎలాంటి కుట్టడం లేకుండా బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేస్తారంట. ఇక్కడ చూడండి, అన్నీ కూడా జపనీస్ గొడుగులు కలర్ఫుల్గా ఉన్నాయి, అవైతే ఇక్కడైతే పెట్టారు. ఇంకటి చూస్తే జపనీస్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ ఊషివా, మరుగమ ఊషివా అంటారంట. సో ఇవి అయితే మనకు ఇక్కడ వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా లైవ్గా చూపిస్తున్నారు. రియల్గా జపాన్లో ఒక లోకల్ మార్కెట్కి వెళ్ళి చూస్తే ఫీల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇవి ఇసన కర్రలు. ఇక్కడ చూసారా వాళ్ళు ఎంత లైవ్గా చేస్తున్నారో, మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉండగానే వీటన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే మనకు నిజంగానే జపాన్లో ఉన్నాము, జపాన్లో వాళ్ళు చేసే పనుల దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము అన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇదంతా కూడా వుడ్ క్రాఫ్ట్ అనమాట, జపనీస్ ట్రెడిషనల్ వుడ్ క్రాఫ్ట్. వాళ్ళు బ్యాంబూస్ ట్రీస్ తోటి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అదైతే విసనకరణ అయితే ప్రిపేర్ చేశారో, అది కూడా ఒక వాటర్ మిలాన్ని సగం కొరికిన విధంగా అయితే అక్కడ పెట్టారు. అలాగే ఇంకా డోనట్స్ అని, బర్గర్ అని, ఇలా డిఫరెంట్ మోడల్స్లో అయితే వాటిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే జపనీస్ ఫ్యాబ్రిక్, అంటే జపనీస్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అయితే పెట్టారు. పైన అయితే ఫ్లైట్ పోతుంది, ఆకాశం అయితే బ్యూటిఫుల్ ఉంది. అసలుకి ఎంత బాగుందో చూడండి. వెళ్ళే వాళ్ళకైతే బాయ్, హ్యాపీ జర్నీ. ఇంక ఇటువైపు చూసి అయితే నిబుటాని ఈట వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు. జపాన్లో ఫేమస్ ట్రెడిషనల్ ఐను క్రాఫ్ట్ అయితే ఇక్కడైతే చేస్తున్నారు. వుడ్ పైన చేస్తారనమాట. ఈ వుడ్ కూడా నార్మల్ వుడ్ కాకుండా టిపికల్ జపనీస్ కసూరి కానీ లేదంటే వాల్నట్ వుడ్ పైన మాత్రమే చేస్తారంట. ఎంత బ్యూటిఫుల్గా చెక్కుతున్నారో చూడండి. ఈ ఐను ప్యాటర్న్స్ కూడా ఒక 10 or 15 ప్యాటర్న్స్ మాత్రమే ఉంటాయంట. వాటికి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ప్యాటర్న్స్కి అయితే. రామ్ నోకా అని, అలాగే మోర్వా నోకా అని చెప్పేసి, సిల్క్ నోకా అని, ఇలా కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి. ఆ ప్యాటర్న్లో మనం గమనిస్తే అయితే ఐ షేప్ ఉంటుంది, అలాగే ఫిష్ షేప్ ఉంటుంది. వాటికి కూడా వాళ్ళ లాంగ్వేజ్లో కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని ఇలా మనం నిత్య జీవితంలో ఉపయోగించే కప్పుల పైన, ప్లేట్స్ పైన, స్పూన్స్ పైన ఈ ప్యాటర్న్స్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అలాగే కొన్ని బట్టల పైన కూడా ఈ ప్యాటర్న్స్ని అయితే వేస్తూ ఉంటారంట. ఇంకా వాటి యొక్క కాస్ట్ కూడా చాలా హై ఉంది. అలాగే ఇంకా కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు జపనీస్లో ఎలాంటి లోకల్గా ఎలాంటి షాప్స్ ఉంటాయి అనేది కూడా మనకు అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ పెట్టారు. ఇక్కడైతే జపనీస్ లైవ్ ప్రోగ్రామ్ ఒకటైతే జరుగుతుంది. అంటే జపనీస్ మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడైతే చేయబోతున్నారు. ఇంకా కొద్దిసేపట్లో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. మెయిన్గా అయితే జపనీస్ ఫేమస్ ఏంటంటే ఫ్లూట్ ఉంటుంది కదా, అది కూడా బ్యాంబో ట్రీ చెక్కతో చేసిన ఫ్లూట్ వాయించడం. అది ఒక డిఫరెంట్, అంటే చాలా సూతింగ్గా ఉంటుంది అనమాట ఆ మ్యూజిక్ అంతా కూడా. ఆ విధంగా ఫ్లూట్ వాయించడం అనేది అయితే ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇంకా డ్రమ్స్ కూడా చాలా ఫేమస్ జపనీస్
జపనీస్ డ్రమ్స్ అనేది. అలాగే ఇదిగోండి ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఇంకా డ్యాన్స్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. అన్ని జపనీస్ స్టైల్లో వాళ్ళ యొక్క వేషధారణ అంతా కూడా ధరించేసి ఇంకా డ్యాన్స్ చేయడానికి వస్తారు. ఇంకా అంటే చలి అయితే స్టార్ట్ అయిపోయింది. మేమందరం కూడా స్వెటర్లు అవన్నీ కూడా వేసుకొని సిద్ధంగా ప్రోగ్రామ్ చూడడానికి అయితే కూర్చొని ఉన్నాము. ప్రోగ్రామ్ అయితే ఇలా ఓపెన్ ప్లేస్ లో అయితే అరేంజ్ చేశారు. في الأعياد عندهم والعروس عندهم عرض معين أو أداء معين يسوون لهم تقريبا 1700 سنة مسجل كإرث ثقافي لليابان. والمجموعة اللي راح تأديه لكم هم نفسهم اللي يأدونه في القرية الصغيرة هذه في الأعياد والمناسبات. فهو العرض رقصة سيف يشبه مبدأ الدحة عندنا تقريبا للتخويف، بس يعتمد على الإيقاعات وإيقاعات الرجول أكثر. فأتمنى منكم تحية حارة لضيوفنا اللي وصلوا اليوم من إيواساكي ويدون لكم إيواساكي أونيكانباي. ఆయన ఏం మాట్లాడాడో ఏమో కానీ నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది చూసేయండి అని చెప్పి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. వావ్, సూపర్! అసలుకి ఎంత బాగుందో ఆ ఫ్లూట్ సౌండ్, డ్రమ్ సౌండ్, దానికి తగినట్టుగా వీళ్ళు చేసే డ్యాన్స్ అయితే అమేజింగ్. అసలుకి చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడైతే తనైతే చేతులపైన, అరచేతులపైన ప్యాడ్స్ పెట్టుకొని వాటిని కింద పడకుండా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. చాలా బాగుంది అసలుకి. మనకైతే ఇలా పట్టుకొని ఇలా తిప్పామంటే కింద పడిపోతాయి. వాళ్ళకి ఎంతో ప్రాక్టీస్ ఉంటే కనుక ఇలా అయితే చేయలేరనమాట. చాలా బాగా చేస్తున్నాడు. అలాగే అది పట్టుకొని కూడా డిఫరెంట్ విన్యాసాలు కూడా చేస్తున్నాడు అనమాట. జపనీస్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఇదంతా కూడా. ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. జపనీస్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని అయితే ఇక్కడైతే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని అయితే ఇక్కడ చూడొచ్చు. అవి కూడా ట్రెడిషనల్ జపనీస్ ఫుడ్ ఐటమ్స్. ఇక్కడైతే సూషీ ప్రిపరేషన్ కూడా నేర్పించారంట. అంటే ముందు జరిగిన రోజుల్లో అలాంటి డిషెస్ ప్రిపరేషన్స్ కూడా ఇక్కడైతే నేర్పించారంట. ఇక్కడ చూస్తే ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. నంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. ఆ షాపుల దగ్గర కూడా ఒక్కొక్క షాప్ దగ్గర అయితే ఇలా పెద్ద క్యూస్ ఉన్నాయన్నమాట. సౌదీ అరేబియాలో కూడా జపాన్ ఫుడ్కి ఇంత ఫ్యాన్స్ ఉంటారా అనిపించింది నాకైతే. బయట వెదర్ అయితే సూపర్ కోల్డ్ ఉంది. ఇంకా ఈ వెదర్లో కూడా అందరూ వచ్చి ఇంకా ఇదంతా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బయటనే జరుగుతుంది, ఓపెన్ ప్లేస్లో అనమాట. సో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. ఫుడ్ కానీ అక్కడ జరిగే లైవ్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ బయట సీటింగ్ కూడా ఎంత పెద్దగా అరేంజ్ చేశారో, చాలా పెద్దగా అరేంజ్ చేశారు. నచ్చిన ప్లేస్లో నచ్చిన దగ్గర అయితే మనమైతే కూర్చోవచ్చు. అది కూడా నీట్గా సీటింగ్ టేబుల్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా
ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళాడు ఏదో ఒకటి తీసుకొస్తా అని చెప్పేసి, ఏం తీసుకొస్తారో. సో ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మీకు జపనీస్ ఫుడ్ ఐటమ్స్లో ఏ ఫుడ్ ఐటమ్ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే జపనీస్ ఫుడ్ ఐటమ్స్లో అయితే సుషి కానీ డంప్లింగ్స్ కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అలాగే టోఫు తోటి సూప్ చేస్తారు, అది చాలా బాగుంటుంది. మేము యుఎస్లో ఉన్నప్పుడు అయితే జపాన్ రెస్టారెంట్కి వెళ్ళినాం, అది చాలాసార్లు వెళ్ళినాం, మాకు దగ్గరలోనే ఉండేది. సో అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా మేము సూప్ తీసుకునే వాళ్ళం, అలాగే ఇలా సూసి డంప్లింగ్స్ అయితే తీసుకునే వాళ్ళం. ఫస్ట్ టైం ఇలా పిల్లలకైతే సూసి రుచి చూపించడం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూడాలి అసలుకి. ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా మేము ఇలా జపనీస్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటి ఏవి కూడా ఎప్పుడు ఇక్కడ తీసుకొచ్చుకోలేదు, పిల్లలకి తినిపించలేదన్నమాట. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఆ చాప్ స్టిక్స్ ఇచ్చారు, ఆ చాప్ స్టిక్స్ తోటి పట్టుకొని తినడం రావటం లేదు. సో అలా ఏమైనా స్పూన్స్ ఏమైనా తీసుకొచ్చారా అంటే ఏం లేదనమాట, ఆ చాప్ స్టిక్స్ తోటి పట్టుకొని తినడం. సో ఇదైతే ఫన్నీ పార్ట్ అసలుకి. చేతితో పెడదామంటే అన్నీ కూడా బయట అంతా కూడా ముట్టాం కాబట్టి చేతి ముట్టుకోబుద్ధి కావటం లేదు. ఆ చాప్ స్టిక్స్తో పట్టుకుంటేనేమో జారిపోతుంది, అదంతా మనకు అలవాటు ఉంటేనే తినిపిస్తుంది. ఇంక ఇట్లా కాదని చెప్పేసి మా హస్బెండ్ అయితే చాలా వద్దు అని చెప్పేసి ఇలా చేతితోటి అయితే తీసుకొని తినేస్తున్నాడు. అంటే అదంతా మనకు అలవాటు ఉంటేనే తినొస్తుంది, లేకపోతే ఎలా తినొస్తుంది, తినరాదు కదా. సో ఇదంతా మనకు కానిపోని పని అన్నమాట. అందుకని చెప్పేసి ఇక పిల్లలు కూడా అలాగే తినేస్తున్నారు. కానీ అది అలవాటు ఉంటే మాత్రం బాగుంటుంది చాప్ స్టిక్స్ తోటి. సో డంప్లింగ్ మా బాబుకి కూడా బాగా నచ్చిందంట. సుషి అయితే మా హస్బెండ్ నేనైతే తిన్నాము, మా పిల్లలు అయితే డంప్లింగ్స్ తిన్నారు. అదిగోండి మా పాప చూడండి నోట్లో పెట్టుకోగానే ఊసేస్తుంది, నాకు వద్దు అని చెప్పేసి. వాళ్ళు తినరు, ఎందుకంటే పచ్చి ఫిష్ కానీ పచ్చి రొయ్య కానీ ఉంటుంది, అది సాస్లో ముంచుకొని తినాలి కదా. సో వాళ్ళకి అంత బాగా నచ్చదు, బయట ఊసేస్తుంది తనైతే. ఇంకా కాస్ట్ కూడా బాగానే పెట్టారు, ఒక్కొక్క బాక్స్ వచ్చి 30-40 రియాల్స్ అయితే పెట్టారనమాట. ఇంకా వాళ్ళు తినకుండా మిగిల్చినవన్నీ మన బుజ్జిపట్టలో వేసేసుకొని బయలుదేరాము. ఇప్పుడు లైబ్రరీ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. వావ్, ఎంత బాగా పెట్టారో కదా. జపనీస్ ట్రీస్ కానీ ఫ్లవర్స్ కానీ, అంటే మొత్తం కంప్లీట్ జపనీస్ వైబ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే ఈ జపనీస్ ఫ్లవర్స్ అవన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ పెట్టారు. ఇంకా ఇక్కడైతే కొన్ని వర్క్షాప్ జరిగాయి, జపనీస్ ఫ్లవర్స్ ఆర్గనైజ్ చేయడం అనే వర్క్షాప్ కూడా జరిగిందంట. ఈ లైబ్రరీ లోపల జరిగే కొన్ని వర్క్షాప్స్ ఏంటంటే కొంత అమౌంట్ పెట్టి మనం ముందే జాయిన్ కావాలి. అదిగోండి అక్కడ జరుగుతుంది కదా, అదేంటంటే పెయిడ్ వర్క్షాప్స్ అనమాట. మనం మనీ పెట్టి జాయిన్ అయితే ఆ లోపలికి వెళ్ళి ఆ సెక్షన్ అనేది మనం వినొచ్చు. ఇంకా రిమైనింగ్ అన్నీ చాలా వరకు ఫ్రీగానే ఉన్నాయి, కొన్ని అయితే అమౌంట్ అయితే పే చేయాలి. ఇంక ఇక్కడైతే జపనీస్ డ్రెస్సెస్, అంటే మంచి క్వాలిటీ గల డ్రెస్సెస్ ఏంటి అంటే వాటి యొక్క ఫ్యాబ్రిక్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి, దానిపైన ఉన్న డిజైన్ కానీ ఏంటి అనేది కంప్లీట్గా అక్కడ డీటెయిల్డ్గా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా అంత చదివే ఓపిక లేదని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. సో చదువుతూ చూసుకుంటూ వెళ్తే కంప్లీట్గా అర్థమవుతుంది. అవి చూస్తే అయితే నాకైతే ఒక్కసారి చూడగానే ఏంటి ఇక్కడ కటన్స్ తగిలేసారా అనిపించింది. అలా ఉన్నాయి, కానీ వాటిని వాళ్ళు బ్యూటిఫుల్గా కన్వర్ట్ చేసుకొని డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకొని వేసుకోవడం అనేది అమేజింగ్ అసలుకి. అందులోనూ అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసుకున్న బ్రైడల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇంకా ఇటువైపు ముందుకు వెళ్తున్నాం. చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి, ఒకటని చెప్పలేము. ఈ హితిరాలో ఉన్న ఒక పెద్ద హోటల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అక్కడికి వెళ్ళగానే కలర్ఫుల్గా కనబడింది. సరే లోపల ఏముంది అని అయితే వెళ్ళైతే చూస్తున్నాను. ఆ లైటింగ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే చూస్తే మనం ఇవైతే జపనీస్ వల్ల హ్యాండ్ మేడ్తో చేసినాయి అంట. సో అవి కూడా అక్కడ డిస్ప్లే చేశారు. సో ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక పెద్ద హోటల్, జస్ట్ అక్కడ బయట ఎవరైనా అంటే అక్కడ ఫుడ్ నచ్చని వాళ్ళు ఇక్కడికి వచ్చి కాఫీ కానీ ఏదైనా తీసుకోవడానికి ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట ఇలా ఫోటో దిగడానికైతే ఒక పెద్ద మిర్రర్ ఉంది, చాలా బాగుంది. సో మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఆ మిర్రర్లో అయితే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్గా జపనీస్ లాంగ్వేజ్లో వాళ్ళు కొన్ని మనల్ని ఇన్స్పైర్ చేసే కొన్ని వర్డ్స్ అయితే ఇక్కడ రాశారనమాట.
ప్రతి ఒక్క మానవుడి లోపల ఉండాల్సిన కొన్ని లక్షణాలను అయితే ఇక్కడ రాశారు. అంటే హెల్పింగ్నెస్, కైండ్నెస్, పొలైట్, లిజనింగ్, పేషెన్స్, ఇలా హంబుల్, ఇలాంటి బ్యూటిఫుల్ వర్డ్స్ అయితే ఇక్కడ రాశారనమాట. అవి చూస్తూ చదువుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. సో అలాగే ఈ హాల్ అంతా కూడా ఇదే విధంగా జపనీస్ స్టైల్లో అయితే డెకరేట్ చేశారు. హాల్ అంతా కూడా ఇక్కడైతే కిడ్స్ మ్యూజియం కూడా ఉంది. అంటే జపనీస్కి సంబంధించినవి అన్నీ కూడా మ్యూజియంలో ఉంటాయి పిల్లల కోసము. కానీ ఇంకా దానికి టికెట్ అది తీసుకోవాలంటే సపరేట్ టైమింగ్ కూడా ఉంది, ఇంకా వెళ్ళలేదు. ఇంకా అలాగే ఇటువైపు కూడా మరొక వర్క్ షాప్ అయితే జరుగుతుంది. అందరు కూడా పెద్ద క్యూలో నిల్చున్నారు. ఇది వచ్చేసి జపనీస్ ట్రెడిషనల్ క్లాసిక్ ఓరిగామి క్రెయిన్ ప్రిపరేషన్. అంటే పేపర్ తోటి వాళ్ళైతే ఇలా ఈ విధంగా అయితే క్రెయిన్ అయితే చేస్తారు. బ్యూటిఫుల్, అసలుకి ఎంత బాగా అవన్నీ కూడా తోరణాలలాగా చేసి కలర్ఫుల్గా కట్టారో చూడండి, ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి కదా. ఇంకా పిల్లలకి పెద్దలకి క్రాఫ్ట్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఇష్టం కూడా ఉంటుంది. ఇంకా అందులోనూ వాళ్ళే పేపర్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా అందుకని చెప్పేసి అక్కడైతే పెద్ద క్యూ ఉంది. ఇంకా ఆ క్యూలో నిల్చొని అయితే మా హస్బెండ్ మా పాప ఇద్దరైతే లోపలికైతే వెళ్ళిండ్రు. వాళ్ళు ఇంకా అటువైపు ఒక 10 మంది, ఇటువైపు ఒక 10 మంది కూర్చుంటారు. మధ్యలో ఇంకా ఒక్కొక్కరికి 10 మెంబర్స్కి ఒక్కొక్క టీచర్ అయితే ఉంటుందన్నమాట. తను వచ్చేసి ఇంకా ఇదైతే టీచ్ చేస్తున్నారు. వర్క్ షాప్స్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. ఇంకా చాలా అటువైపు అయితే ఇంకా టీచింగ్ సంథింగ్ ఏవో కూడా జరుగుతున్నాయి పెద్ద పిల్లలకి. ఇవి చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా నేర్చుకునేవి. అవి కొంతమంది అంటే 10th క్లాస్ పిల్లలు అలా కాలేజీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసమే సపరేట్గా కొన్ని వర్క్ షాప్స్ అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది అసలుకి. లోపలికి వచ్చామంటే టైం కూడా తెలుస్తలేదు, అంత ఎంగేజింగ్గా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క దగ్గర ఆగుతూ చూస్తూ వాటన్నిటిని కూడా నేర్చుకుంటూ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్రెస్టింగ్గా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాడు ప్రతి ఒక్క దాంట్లో అయితే. ఇంకా కొంతసేపే అదేదో టీచ్ చేసినట్టున్నారు. సో లవ్ షేప్ అయితే ప్రిపేర్ చేశారు. అందరు కూడా హ్యాపీగా ఆ లవ్ షేప్ని పట్టుకొని అయితే తీసుకొచ్చి అయితే ఇస్తున్నారు. అబ్బో మా ఆయన అయితే నాకే తీసుకొచ్చేస్తున్నాడు ముందుగా, ఇది నీకోసమే అని చెప్పేసి. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మా పాప అయితే తనకి ఎప్పుడు పింక్ అంటేనే ఇష్టం. ఆ పింక్ కలర్ పేపరే తీసుకున్నది. సో ఆ పేపర్తో తను కూడా ఒక లవ్ షేప్ అయితే ప్రిపేర్ చేసేసింది. సో హ్యాపీ. అందరం కూడా ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరైతే ఇంకా మళ్ళీ తిరిగైతే ఇంకా ఇటువైపు అయితే వస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూసేటి ఇక్కడ. వాటి అంటే అన్నీ చూసుకుంటూ రాలేకపోయినాం, కొన్ని అయితే మిస్ చేసాం కూడా. ఎందుకంటే ఇంకా కొన్ని చోట్ల బాగా క్యూ ఉంది, కొన్నిటికి టికెట్స్ ఉన్నాయి, కొన్నిటికి అయితే టైమింగ్స్ డిఫరెంట్గా ఉంది. సో ఇందులోనే మనకి థియేటర్ కూడా ఉందన్నమాట. జపనీస్ మూవీ అదంతా కూడా షో వేశారు. ఆ షో అయితే చూడలేకపోయినాం, అక్కడ పెద్ద క్యూ ఉంది. వెళ్ళాం కానీ లోపలికి. సో అక్కడ పెద్ద క్యూ ఉంది, పిల్లలు అంతసేపు ఉండలేరని చెప్పేసి ఇంకా అలా ముందుకైతే వచ్చేసినాం. ఇంక ఇదంతా కూడా ఇతిరాలోనే కింద ఫ్లోరు, అంతే కింద హాలు. ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా జపనీస్ వైబ్స్ వచ్చే విధంగా అయితే అంతా కూడా డెకరేట్ చేసేసారు. బ్యూటిఫుల్ అసలుకి. ప్రతి ఒక్కటి కూడా మనం అక్కడ ఉండి లైవ్గా చూస్తున్న విధంగా అయితే ఏర్పాటు చేశారనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బయటకైతే వచ్చేసాం. బయట అంతా కూడా జపనీస్కి సంబంధించిన కొన్ని షాప్స్, టాయ్ షాప్స్ అలా కూడా ఏర్పాటు చేశారనమాట. చాలా బాగున్నాయి. కిడ్స్ అందరూ కూడా నచ్చిన వాళ్ళైతే టాయ్స్ అలా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇంకా ఇతిరా గురించి మాట్లాడుకుంటే అయితే కింగ్ అబ్దుల్లాజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్. ఇది ఏంటంటే కల్చరల్ హబ్ అనమాట. దీని లొకేషన్ వచ్చేసి దెహ్రాన్, సౌదీ అరేబియాలో దెహ్రాన్లో ఉంటుంది. దీని యొక్క ఏం ఏంటంటే క్రియేటివిటీ, నాలెడ్జ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజింగ్ అట్లా అనమాట. వెరైటీ ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇక్కడైతే జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే December 1st, 2016లో ఇనాగ్రేట్ చేశారు బై కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్లాజీజ్ చేతుల మీదుగా. బిల్డ్ చేసింది అయితే మాత్రం సౌదీ అరామ్కో. ఈ బిల్డింగ్ అంతా కూడా 80,000 స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటాయి. దీన్ని అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అంటే రిప్రజెంటింగ్ ద పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే విధంగా అయితే దీన్ని అయితే డివైడ్ చేశారనమాట. బిల్డింగ్ అయితే ఇంత అద్భుతంగా డిజైన్ చేసింది అయితే నార్వేజియన్ ఆర్కిటెక్చర్. ఈ బిల్డింగ్ యొక్క ఫార్మేషన్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది చూడడానికి అయితే ఆయిల్ బేరింగ్ రాక్ ఫార్మేషన్ లో ఉంటుంది. దీని యొక్క సింబలైజింగ్ ఏంటంటే టీమ్ వర్క్ అండ్ అలాగే ఇంటర్ డిపెండెన్స్. ఆ విధంగా అయితే దీని అయితే నిర్మించారు. బేస్ అంతా కూడా 3 స్టోన్స్ అయితే ఉంటాయి. ఇంకా పైన అయితే ఒకటి పెద్ద స్టోన్ లాగా ఉంటుందన్నమాట. కంప్లీట్ గా మనకు దూరం నుంచి చూస్తే అంటే ఒక స్టోన్ ని అంటే చూస్తున్నామా అన్న విధంగా ఉంటుంది. యాక్చువల్ గా మనం మేమైతే కార్లో వెళ్తున్నప్పుడు అయితే
అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడైతే ఒక 3 పెద్ద బండరాళ్ళు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. సహజంగా అయితే వెళ్ళే దారిలో అయితే అటువైపు అయితే ఇంకా వేరే ఏం లేవన్నమాట, ఎలాంటి బిల్డింగ్స్ అలాంటివి ఏం లేవు. సడన్గా ఒక్కసారి అలా తిరిగి చూసామంటే అక్కడేటో ఒక 3 పెద్ద రాళ్ళు బండరాళ్ళు ఉన్నాయి అని అనిపించేలాగైతే ఆ బిల్డింగ్ అయితే నిర్మించారు. ఫస్ట్ నేనైతే చూడగానే అయితే దాన్ని అలాగే అనుకున్నాను. తర్వాత దీని లోపల కూడా చాలా బాగుంటుంది. చూడడానికి అంత చిన్నగా కనబడుతుంది కానీ లోపల చాలా పెద్దగా చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఆ 3 లెవెల్స్లలో కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. మ్యూజియం ఉంది, అలాగే లైబ్రరీ ఉంది, సినిమా ఉంది, థియేటర్ ఉంది, ఎగ్జిబిషన్ హాల్ ఉంది, అలాగే అవుట్డోర్ బయట కూర్చోడానికి స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఇంకా పెద్ద లైబ్రరీ, అంటే సౌదీ అరేబియాలోనే పెద్ద లైబ్రరీ అయితే ఇక్కడైతే ఇతిరాలో మనం చూడొచ్చు. అంత బాగుంటుంది. ఇది ఈరోజు సౌదీ అరేబియాలో ఇతిరాలో జరిగిన జపనీస్ గ్రాండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అయితే నాతో పాటు మీరు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నేను కూడా ఎన్నో విషయాలను అయితే నేర్చుకున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ సౌదీలో అయితే ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నా వీడియోస్ ద్వారా అయితే మీ అందరి దగ్గరికి అయితే తీసుకొస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.